ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం స్వామి, మనకి ఈ మాసంలో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ముందుగా మేషరాశి వారికి అసలు ఈ మాసంలో ఎలా ఉంది అంటారు గురువు గారు? తప్పకుండా. దానికి ముందు శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః చూసే వీక్షకులకు నమస్కారం. మేషరాశి వాళ్ళకి గత మాసం కన్నా ఈ మాసంలో కాస్త మెరుగుగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు అనుకున్న విధానం ప్రకారంగా వ్యాపార అభివృద్ధిలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ అనేక రకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనుకున్న వాళ్ళకి అందరికి కూడాను ఉచ్చస్థానం నీచస్థానం అనేది మనకు కనపడతా ఉంది. దానివల్ల కావాల్సినటువంటి ఫలితాలు కూడా వాళ్ళకి లభ్యం అవుతుంది. వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే గణపతికి ఆలయానికి వెళ్ళి ప్రత్యేకంగా 11 ప్రదక్షిణ చేసి స్వామికి బెల్లం నివేదన పెట్టితే చాలా విశేషం. మేషరాశి వాళ్ళకి ఇలా చేస్తుంటే వాళ్ళకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మానసికమైనటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోయి అనేక రకమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి యోగం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే గురువు గారు, ఆరోగ్యపరంగా కానివ్వండి అంత బాగుంది అంటారు. మరి విద్యార్థులకి వ్యాపార అభివృద్ధికి ఏ విధంగా ఉంది? విద్యార్థులకు కూడాను అదే విధానంగా ఇప్పుడు కూడా కొన్ని పరీక్షలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళకు కూడా జ్ఞానము ప్రసన్నము కావాలన్నా, అద్భుతమైనటువంటి ఒక జ్ఞానంని ఇవ్వాలంటే వినాయకుడు ఒక్కొక్కడ వాళ్ళని అవుతుంది. ఎందుకంటే ఆయన దగ్గర సిద్ధి బుద్ధి ఇద్దరు ఉంటారు కాబట్టి స్వామివారిని పట్టుకుంటే అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా అవుతున్నాయి. ఇతిహాస పురాణాలు మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కూడాను వినాయకుడికి ఏం చేయాలంటే 11 ప్రదక్షిణ చేసుకొని చక్కగా స్వామివారికి తమలపాకు, ఆకు, ఒక్క తాంబూలాన్ని సమర్పించి ఉడుములు అంటారు, ఉడుములు అలాంటివి నివేదన పెడితే ఆ విద్యార్థులకు కూడా చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం ప్రసన్నం కావడానికి అవకాశం అనేది కనపడుతుంటుంది. ఓకే గురువారు, అయితే ఈ మేషరాశి వారందరికీ కూడా అంటే మీరు ఇందాక అన్నట్టుగా వినాయకుడిని ఆరాధించటం, అలాగే బెల్లం నైవేద్యంగా పెడితే సరిపోతుంది అన్నారు. సో పరిహారంగా దీన్నే తీసుకోవచ్చు అంటారు, ఇంకా వేరే ఏదైనా ఉంది? వేరే అంటే ఇప్పుడు పాడి పంట చేసేవాళ్ళు ఉంటారు, ఉద్యోగ రంగం చేసేవాళ్ళు ఉంటారు, మరి ఇతర రంగంలో పాల్గొనుకున్న వాళ్ళంతా కూడా ఉంటారు. వాళ్ళకందరికి కూడా ఏంటి అంటే అనేక రకమైనటువంటి ఒక కార్యసిద్ధి కోసము. సో వ్యాపారం అంటే ఇప్పుడు పాడి పంట పెడతారు, ఆ పంట పెట్టే వంటిది నష్టం జరగకూడదు, వాళ్ళకి మంచిగా జరగాలి, ఆ పాడి పంట వాళ్ళకు కూడా బాగా జరగడం కోసం కూడా వాళ్ళు ఏం చేయాలంటే తోటలో కోసిన వంటి గరికను తీసుకొని వినాయకుడికి నివేదన పెట్టడం. మేషరాశి ఉన్న వాళ్ళు మాత్రమే, ఆ రాశికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ గరికను తీసుకెళ్ళి స్వామివారికి నివేదన పెట్టి కొబ్బరికాయ కొట్టి ఒక బెల్లం అటుకులు నైవేద్యం పెడితే సరిపోతుంది. అదే విధానంగా పోలీసు రంగంలో ఉన్న వాళ్ళు కానీ, అడ్వకేట్స్ కానీ, ఇతర రంగంలో ఉన్న వాళ్ళంతా కూడాను మీ యొక్క కార్యక్రమం దిగ్విజయం కలగడం కోసం, ఇంకా ఇతర కార్యక్రమంలో కూడా మీ యొక్క పేరు ప్రతిష్ట పెరగడం కోసం కూడా మీరు పాల్గొనుకుంటే మీరు ఏం చేయాలంటే ప్రత్యేకమైనటువంటి ఉడుము పాయసం అంటారు, అంటే మీరు గోధుమలతో తయారు చేసినటువంటి ఉంటుంది ఏమో, ఉడుముతో తయారు చేసినటువంటి పాయసము, అది వినాయకుడికి నివేదన పెట్టడం వల్ల సకల దోషం నివర్ధన కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. రాశికి సంబంధించిన వారు ఏదైనా దాన ధర్మాలు చేస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా, సో అందులో భాగంగా మరి మేషరాశి వారు ముందుగా ఎలాంటి వస్తువులని దానం చేస్తే మంచిది అంటారు? మేషరాశి వాళ్ళు కందులను దానం చేయడం వల్ల మంచి అభివృద్ధికి రావడానికి అవకాశం కనపడుతుంది. ఓకే గురువు గారు, చాలా చక్కటి పరిహారాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.